ఏమని చదివిద్దావే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సూపర్ డీలక్స్ మూవీ చూసినప్పుడు చాలా మంది ఇన్ని క్యారెక్టర్స్ ని ప్యారలల్ గా ఒకేసారి ఎలా చూపెట్టారని షాక్ అయ్యారు. తర్వాత చాలా సినిమాలు ఇదే స్టైల్లో వచ్చాయి. బట్ ఇలాంటి అటెంప్ట్ టాలీవుడ్ లో 2010లోనే వచ్చింది. అది వేదం మూవీ రూపంలో. ఈ రోజుకి టాలీవుడ్ లో వచ్చిన సినిమాలో వన్ ఆఫ్ ది ఇచ్చాం. సీతమాకిట్లో సినిమాల చెట్టు మల్టీ స్టార్ రెస్టారెంట్ స్టార్ట్ చేసింది అంటారు అంతా, ఎందుకంటే అది సక్సెస్ అయింది కాబట్టి. బట్ 2010లో శంభో శివశంభో వేదం లాంటి మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి. బట్ ఏది కూడా హిట్ కాకపోవడంతో పెద్దగా గుర్తింపు అయితే తెచ్చుకోలేదు. ముఖ్యంగా వేదం ఫిలిం. ఒక మూవీ బీసీ సెంటర్స్ లో యావరేజ్ గా ఆడి ఏ సెంటర్ లో హిట్ అయిన సందర్భాలు చాలా చూసాం. ఈ మూవీ ఏ సెంటర్ లో హిట్ అయ్యి బీసీ సెంటర్స్ లో ఫ్లాప్ అయింది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా. బాక్సాఫీస్ దగ్గర మూవీ ఓవరాల్ గా డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా ఓవర్సీస్ లో మాత్రం మంచి హిట్ అయింది. ముఖ్యంగా యుఎస్ఏలో 2010లో రిలీజ్ అయిన సినిమాల్లో అప్పటికే ఆ ఇయర్ యుఎస్ఏలో బిగ్గెస్ట్ గ్రాసర్ అంటే ఈ సినిమానే. డిఫరెంట్ సినిమాలు చేస్తే ఓవర్సీస్ లో మంచి రన్ వస్తుంది అని చెప్పడానికి మరొక ఎగ్జాంపుల్ వేదం ఫిలిం. యాక్టర్ గా అల్లు అర్జున్ కి మంచు మనోజ్ కి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. కృష్ణ నుంచి గమ్యం తర్వాత మరోసారి కంటెంట్ సినిమా రావడంతో ఒక బ్రాండ్ అయితే క్రియేట్ అయింది. శేఖర్ కమ్లాల కంటెంట్ సినిమాలు తీసే డైరెక్టర్ టాలీవుడ్ కి వచ్చాడు అని. ఒక సినిమా కోసం హీరోలు రెమ్యునరేషన్ ని తగ్గించుకోవడం అప్పుడప్పుడు మాత్రమే వింటూ ఉంటాం. గట్టిగా మాట్లాడితే ఫండ్ బేసిస్ పైన తీసిన సినిమాలు తప్పితే రెమ్యునరేషన్లు వద్దు అని చెప్పిన సందర్భాలు చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. అప్పటికే అరుంధతి మూవీతో సూపర్ స్టార్ అయిన అనుష్క రెమ్యునరేషన్ తర్వాత సినిమాలకి చాలా గట్టిగా పెంచేయగా ఈ సినిమాకి మాత్రం 30% రెమ్యునరేషన్ ని తగ్గించుకున్నారు. అండ్ అల్లు అర్జున్ అయితే అప్పటికి ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోలేదు కూడా. అలానే మంచు మనోజ్ కూడా. ఈ మూవీలో మనోజ్ పర్ఫార్మెన్స్ చూసిన ప్రతిసారి అనిపిస్తుంది టాలీవుడ్ ఒక మంచి యాక్టర్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు అని. అండ్ అల్లు అర్జున్ కెరీర్ లో పరుగు పుష్ప ఇలా చాలా సినిమాలే బెస్ట్ యాక్టింగ్ అని చెప్తూ ఉంటారు. నా వరకు ఈ రోజుకి కూడా అల్లు అర్జున్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అది ఈ సినిమాలో కేపల్ రాజు క్యారెక్టర్. అయితే ఈ క్యారెక్టర్ గమ్యం సినిమాలో అల్లరి నరేష్ క్యారెక్టర్ ని ఇన్స్పైర్ చేసి తీసినట్టే అనిపిస్తుంది. సినిమా అంతా సరదాగా ఉంటూ తెలియకుండానే ఫిలాసఫీ మాట్లాడే క్యారెక్టర్. అండ్ క్లైమాక్స్ లో నక్సలైట్ల వల్ల చనిపోయే క్యారెక్టర్. అయితే స్టార్టింగ్ లో సినిమాకి మంచి టాక్ వచ్చినా కూడా 1 వీక్ వరకు బాగా ఆడింది, తర్వాత మాత్రం బాగా డౌన్ అయింది. అండ్ సినిమా పెద్దగా కాంపిటీషన్ లో కూడా రిలీజ్ కాలేదు. సో ఎంతో మందికి ఫేవరెట్ అయిన వేదం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 24th ఎపిసోడ్. ఇప్పటికే 23 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా డే 1 విషయానికి వస్తే వేదం మూవీ ఆ సినిమాకి తగ్గ కంటెంట్ బట్టి మంచి ఓపెనింగ్స్ అయితే తెచ్చుకుంది. బట్ అరుంధతి డే 1ని క్రాస్ చేయలేదు, అల్లు అర్జున్ ఆర్య 2ని క్రాస్ చేయలేదు. బట్ మనోజ్ కెరీర్ లో టాప్ ఓపెనర్ అని చెప్పొచ్చు. డే 1 తెలుగు స్టేట్స్ లో 2 కోట్ల లోపు షేర్తోనే ఓపెన్ అయింది ఈ సినిమా. టాక్ మంచిగా వచ్చిన కాంపిటీషన్ లో వేరే సినిమాలు లేకపోయినా అప్పటికి అల్లు అర్జున్ పెద్దగా స్టార్ కాకపోవడంతో ఓపెనింగ్స్ అయితే ఆ రేంజ్ లో రాలేదనే చెప్పాలి. ఇక టాక్ పుంజుకోవడంతో ఫస్ట్ వీక్ అంతా కూడా మంచిగా పర్ఫార్మ్ చేసింది ఈ సినిమా. ఒకసారి ఫస్ట్ వీక్ రన్ చూస్తే నైజంలో 3.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా పర్ఫార్మ్ చేయగా డిస్ట్రిక్ట్స్ లో మాత్రం డల్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఇక సీడీలో 1.7 కోట్ల షేర్తో చాలా మంచిగా ఓపెన్ అవగా 1 వీక్ తర్వాత స్లో అయింది. ఇక ఉత్తరాంధ్రలో 79 లక్షలు, ఈస్ట్లో 48 లక్షలు, వెస్ట్లో 57 లక్షలు, గుంటూరులో 98 లక్షలు, కృష్ణాలో 70 లక్షలు అండ్ నెల్లూరులో 43 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన వేదం ఫిలిం ఫస్ట్ వీక్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 9 కోట్ల మార్క్ దాటగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం మీద మరో 1.5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 10.5 కోట్ల మార్క్ దాటింది. యుఎస్ఏలో ఫస్ట్ వీకే $2 లక్షల మార్క్ అందుకుంది ఈ సినిమా. ఆ ఇయర్ ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇది టాప్ ఓపెనర్. ఇక ఫస్ట్ వీక్ తర్వాత బాగా స్లో అవగా రిమైనింగ్ రన్ లో కేవలం 3 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవడం, ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉండడం మూవీ రన్ కి మైనస్ గా చెప్పొచ్చు. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే నైజంలో 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా సీరియల్లో 2 కోట్లు కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా పర్వాలేదనిపించింది. ఇలాంటి ఒక కంటెంట్ కి నైజం సీరియల్లో 7.2 కోట్ల షేర్ అంటే పర్వాలేదని చెప్పొచ్చు. ఇక ఉత్తరాంధ్రలో 1 crore, ఈస్ట్లో 52 లక్షలు, వెస్ట్లో 60 లక్షలు, గుంటూరులో 1 crore, కృష్ణాలో 75 లక్షలు అండ్ నెల్లూరులో 48 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన వేదం ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 10.5 కోట్లకి చేరుకోగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.7 కోట్లు, ఓవర్సీస్ లో 1.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్
13.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 24 కోట్ల రేంజ్లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బ్రేక్ టార్గెట్ 16 కోట్ల రేంజ్లో ఉండడంతో మూవీ లాసెస్తో ఎండ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. 2010లో ఇలాంటి క్యాష్ని పెట్టుకుని అనుష్క లాంటి సూపర్ స్టార్ని పెట్టుకుని హిట్ టాక్తో 13.4 కోట్ల షేర్ అంటే ఖచ్చితంగా మూవీ వర్కౌట్ కానట్టే. బట్ గడిచే కొద్దీ అండర్ రేటెడ్ అనే ట్యాగ్ అయితే సినిమా సొంతం చేసుకుంది. ఇప్పుడు చూసినా ఫ్రెష్గా ఉంటుంది అన్న ఫేవరెట్ ఫిలిం కూడా. నేను చూసింది DVD ప్లేయర్లో. సినిమాకి వెళ్దామంటే నా ఫ్రెండ్ ఈ మూవీలో అల్లు అర్జున్ మనోజ్ చనిపోతారు, అది ఎయిడ్స్ వల్ల అని చెప్పడంతో అది ప్రాంక్ అయినా కూడా సీరియస్గా తీసుకుని సినిమాకి వెళ్ళలేదు. ఇక ఫస్ట్ వాచ్లో మూవీ స్లోగా ఉన్నా కూడా మంచిగానే అనిపించింది. మరి మీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది వేద మూవీ ఫైనల్ రన్ రిపోర్ట్. ఈ సిరీస్లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.